హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ పీవీఆర్. గాయ్స్, ఈరోజు బయటికి వెళ్తున్నాం. ఏడంటే వైజాగ్ కాలనీ. మొదలు రెడీ అయిపోయారు. వెళ్ళబోతున్నాం ఈరోజు వైజాగ్ కాలనీ అంట. సడన్ గా ప్లాన్ వేసినాం. గాయ్స్, సడన్ ప్లాన్ సడన్ వెళ్తున్నాం. ఆడ పోయి పొద్దున చెప్పిర్రు పైసలు సెట్ చేసుకోనికి ఒక గంట పట్టింది, కార్ కడగడానికి ఒక గంట పట్టింది. ఇప్పుడు వండుకో 2 గంటలు పడుతుంది. ఇలా వండుకొని తిని గాయ్స్, ఈరోజు వచ్చేసి కుకింగ్ ఒక వీడియో ఉంది గాయ్స్. మన ఆడవై మంచిగా వైజాగ్ కాలనీలో వాటర్ ఎంజాయ్ చేసుకుంటూ కుకింగ్ చేద్దాం, కుకింగ్ వీడియో చేద్దాం. చలో రెడీ అయిపోదాం గాయ్స్. ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నాం గాయస్. 20 కిలోమీటర్స్ పోతే మొత్తం వాటర్ ఉంటాయి. మొత్తం వైజాగ్ కాలనీ, మినీ వైజాగ్ కాలనీ. 30 కిలోమీటర్స్ అన్ని తీసుకున్నాం. మంచిగా కూర్చొని వస్తాడు. హలో గాయ్స్, వచ్చేసాం మనం వైజాగ్ కాలనీ. చూసారా ఈ అద్భుతం ప్లేస్? చూసారా బాబా ఏం ప్లేస్ అనా? కిరాక్ ప్లేస్. బోటింగ్ వెళ్తున్నాం. మన బోట్ వస్తుంది. అన్నా అది రాదు, రావచ్చు కదా, ఏం కాదుగా. నాకేమో చూసారా ఇది వచ్చి వైజాగ్ కాలనీ. ఘోరమునే కొండలు గిండలు. ఇక చిన్న వైజాగ్ అనుకోండి, కొండలు గిండలు మస్తు. ఇదంతా వాటర్. బోటింగ్ వెళ్తున్నాం, బోటింగ్ వస్తున్నాం గాయస్. ఇప్పుడు అందరం ఘోరం అంటే ఘోరం గాయస్. ఇప్పుడే వచ్చాము, తిరిగి దగ్గర అనుకుంటే చాలా దూరం ఉంది. 165 కిలోమీటర్స్ వచ్చింది మాకైతే. కానీ కిరాకు. ఇంకా సన్సెట్ ఈవినింగ్ అయిపోయింది మాకు. దీని తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఉంది, చెప్తాను మాకు ఏ సర్ప్రైజ్. వీడు మొత్తం మునిగిపోతాడు. ఆడు ఏం చేస్తున్నా వాడికి అర్థమవుతలేదు. జాకెట్ ఇచ్చానన్న. మనం జాకెట్లు, సేఫ్టీ జాకెట్ వేసుకుంటున్నాం. సేఫ్టీ ముఖ్యం కదా. ఆరైతే ఎందుకని వెళ్ళలేదు దీంట్లోకి? లేదన్న, నలుగురు ఉన్నాం కదా, అట్లా అంటున్నాను. ఆరైతే ఎందుకు వెళ్ళలేదు? చేసుకుంటున్నాము. పట్టుకోరా ఇది. ఎందుకు కూపుతున్నావురా? స్టార్ట్ అయిపోయినాము బోటింగ్. వేరే లెవెల్ గాయస్, ఫుల్ వేరే లెవెల్ ఉంది.
ఇట్లా అన్న వచ్చేసి అన్న పోతా అన్న వచ్చేసి అన్న చేయలేదు ఈ అన్న ఫోటో మంచి తీసుకున్నారు ఫోటో ఇది ఇస్తే మీ ఫోటో తీసుకోండి ఇక్కడ వెళ్ళండి. ఇగో ఇడు లోపల గీత వాళ్ళకుంటే గాయ పట్టుదన్నా ఇక్కడ మధ్యలో మనం మధ్యలో చాలా ఉంటుంది అగా తాడు మొత్తం పోతుంది. ఏం చేస్తున్నారా? వేరే ఫీల్ ఉంది మామ. దిగాల అంకుల్ ఇక గైస్ బోటింగ్ అయిపోయింది, ఇంకో బయటకు వచ్చాం. ఇప్పుడు అనుద్దా వాళ్ళు రాళ్ళు తీసుకెళ్ళడానికి వెళ్ళారు. మనీ అదే గిన్నె కడిగి చూసి ఇక్కడికి వచ్చేసాము మన వైజాగ్ కాలనీలో. ఇక్కడ కొంత దూరంకి వచ్చి వైజాగ్ కాలనీ వాటర్ కొంచెం దూరంకి వచ్చి ఇక్కడ ఉన్నాము. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వండుకోవచ్చు కానీ వాళ్ళే వండిచ్చేస్తారు, వండిస్తే పెద్ద కానీ మేము వండుకున్నామనే ప్రిఫర్ అయిపోయినాము. అన్ని ఇంటికైనా తెచ్చుకున్నాము. ఇక అన్ని మా వాళ్ళు సెట్ చేసినారు, ఇక మేము వచ్చి కూరగాయలు తిరిగి వస్తున్నాము. ఇక మా వాళ్ళు కూడా భాషలు కడుగుతున్నారు. ఇప్పుడే మనము కోస్తున్నాం, అయిపోయింది. దానికి మసాలా గిసాలా పట్టారు కదా, రాళ్ళు తీసుకెళ్ళడానికి వెళ్ళారు. పట్టిస్తున్నాం. మా రాయలు వేసుకొని రాయలు, ఇక ఆ రాయలు ఉన్నాయి, మంచి దొరికిన రాయలు. మా కారు వెనకనే వేసి కానీ గాలి అయితే ఘోరంగా వస్తుంది కదా, ఎట్లా ఉండడో అర్థమవుతలేదు. ఇప్పుడు చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాం. దాని తర్వాత లైట్ అయ్యారు నువ్వు ఆగుతలే జరా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గ్యాస్ చూడండి, మా వాళ్ళు బాగా వండుతారు.
మట్టి మట్టి వేసి మట్టి వచ్చిందనుకో నోట్లో బాగుంది. స్మెల్ అయితే వేగినాక అది వేసి కొంచెం వేగినాక అది ఎన్ని గ్లాసులు వేస్తాం రా? 6 7 7 అది వేసింది. అది అన్నం లేనిరా. అవును వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇగో గడైతే అన్ని మనకి తెలిసినట్టు చేస్తాడు. అవురా ఈ ఎలక్ట్రికల్ దాంట్లో అయినా వాడే, ప్లంబింగ్ దాంట్లో అయినా వాడే, దాంట్లో కూడా వాడే. మీదేసిడు గాయస్ వీరికి. చక్కగా దింపచ్చు కదా దాన్ని. చాలా బాగా ఎక్కువ మా ఇంట్లో ఒకటే ఉల్లిగడ్డ 4 ఇక రోషన్ గారు వండుతుండు బాగారా. ఉల్లిగడ్డ ఎక్కువ గ్రేవ్ అవుతుంది కూరలో ఏదో గాయస్ మీ బ్యాగ్తో నేనే వేస్తున్నా. మళ్ళీ గాలి ఈ గాలి వచ్చుడు వల్ల కట్టెలన్నీ ఆరిపోతున్నాయి గాయస్. ఇగో కట్టెలు అయిపోయినాయి, ఇన్నే ఉన్నాయి. నూడు లైట్ పెట్టు. సిమ్యులేటర్ గ్యాస్ దీన్ని అదనుకుంటుండు, గ్యాస్ అనుకుంటుండేమో. మంట మంట గాయస్ మేమైతే మొత్తం ఇక ఇట్లా మంట పెట్టుకొని స్టార్ట్ చేసినాం. మంట అయితే స్టార్ట్ చేసినాం. ఎన్ని గ్లాసులు పెట్టాలి చెప్పండి. అన్న 6 గ్లాసులు ఏమంటా? 6 గ్లాసులు ఎక్కేస్తారా వాడుతూ? తింటారా ఆవిడ నైట్? అరే అనరా నీ అమ్మ స్కూల్ పెడతాను. लाइट वस्तू ना కలపద్దు గాయస్. చికెన్ కర్రీ, బగార్ రైస్ అవుతున్నాయి. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. పక్కన చూస్తే మీకు ఏం కనిపిస్తలేదు, ఇంత చీకడే. మొదలు ఇక్కడ కూర్చుండ్రు, ఆడ వంట అవుతున్నాయి. నువ్వు నాన్నగాడి ఆడ కూర్చుండు. హాయ్ ఇప్పుడు బాటిల్ కూర్చున్నాం. ఒక్కొక్కటి కట్టెలు పోయి అయితే చాలా రేట్లు ఉన్నాయి కదా. మరీ ఘోరం, ఇంత ఘోరం ఉన్నాయి. అంటే టూరిస్ట్ ప్లేస్ అనుకోండి, ఇక అట్లా ఇక వాళ్ళకు బతకాలి కదా. మరీ ఘోరం మనకు ఉత్కాడేస్తారు ఇక్కడ. ఫస్ట్ ఊరికి ఎంట్రీ కాకముందుకే ఒకడు వచ్చి బోట్ కావాలా అన్నాడు. తర్వాత ఈడికి వచ్చినాక కట్టపోయినా ఆడవాడు బోట్ కావాలా అన్నాడు.
ఆడు బన్యాడు ఉండి ఆల్రెడీ మా వాళ్ళు లోపలికి పోయిర్రు, వాళ్ళు వచ్చినాక మేము పోతామని వాడన్నాడు. మాకైతే జర పడుతుంది గాయస్. 800కి వచ్చిండు. 850. 800కి ఇంకా మస్తు దూరం దొరికొచ్చిండు ఆయన. మాకు ఇంకా బాగానే వచ్చింది. మా అనుకున్నారు ఏదో అనుకున్నాం, ఏదో అయింది కానీ సెట్ అయింది. అన్నీ పడతాయి వాళ్ళు. కూర చూస్తున్నాం. చూపిరా చాలు పెరుగు తీసుకొచ్చిరా, పెరిగేసిరా చికెన్లో పెరిగేసా. అది ఫస్ట్ కలిపేటప్పుడు చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా బాగుంది. ఒక పీస్ దీనికి చిన్న పీస్ మస్తుంది. ఫస్ట్ తినాక ఒక ముక్క దింపేవాడు మనం వచ్చే నేను బాగా చేశాను ఫస్ట్ గైస్. బాగుంది గైస్. టేస్ట్ అయితే వేరే లెవెల్ మస్తుంది. కొంచెం తినడే పొద్దున చేయండి ఫుల్ టైటు. ఆడేడు తిరుగుడే ఇక్కడికి వచ్చేలోపు మనకు 5 అయిపోయింది. 3 గంటలు పట్టింది. 3 గంటలు పట్టింది గ్యాస్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఎప్పుడు బయలుదేరాం గ్యాస్? 1 o'clock బయలుదేరాం. ఈ కరెక్ట్కి 1 o'clock బయలుదేరినాము. ఇక్కడికి 5 o'clock ఉన్నాం. 5 గంటల కల్లా వచ్చినాం. ఆ లోపలికి ఇటు వచ్చేసరికి 5:30 అయింది. ఇంకా కట్టెలు అవన్నీ తెచ్చుకునేసరికి 6:30 అయింది. వండుకునేసరికి 7 అవుతుంది. 7 అయినుండే గంట పట్టింది గ్యాస్. గాయస్ ఇక వండుకున్నాము చికెను. గాయస్ స్టార్ట్ చేస్తున్నాం. అలా ఎట్లా టేస్ట్ చూద్దాం. తొంగి ఇస్తున్నాం ఇంకా. అదే క్లిప్పే గాయస్ ఎట్లా విక్కన కూర చూడాలి టేస్ట్. అయితే తిన్నారా? తినేదే వచ్చింది నాకు. లైట్ పెట్టండి రా, లేకపోతే రాదు. చేసేస్తే మస్తు అల్టిమేట్. మొహం చూపా. అదే చూపి గైస్. టేస్ట్ అయితే అల్టిమేట్ మస్తు ఉంది. ఎట్టుందిరా టేస్ట్? సూపర్. కొంచెం చెప్పురా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇట్లాంటి దగ్గర వచ్చి ఎంజాయ్ ఫుల్ చేయాలి. నెక్స్ట్ టైం ఇంకా పెద్దదాని దగ్గరికి వెళ్తాం. ఎట్లుందిరా కానీ టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ మస్తు ఉంది గ్యాస్. చికెన్ సూపర్. ఎట్లుందిరా? మాటలు వస్తలేవు. ఎందుకు కారం చలో గైస్. కారం అయితే అది బాగున్నాయి. హాయ్ గాయ్స్. ఇప్పుడే మొత్తం అన్నం తిని వైజాగ్ నుంచి బయలుదేరినాము. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చలో సైనింగ్ ఆఫ్ PBR. బాయ్ గైస్. బాయ్ గాయ్స్.